ప్రప్రథమంగా నేను గుర్తు చేయాల్సిన అనుకున్న వ్యక్తులు రవీంద్ర గారు. మీకు మార్నింగ్ నుంచి నిన్నటి నుంచి వారి గురించి చూస్తున్నారు, తెలుసుకున్నారు. మరి వారు అంటే ఇంత పెద్ద వ్యవస్థను నడపటానికి ఆ అవకాశం ఏర్పరిచినటువంటి పెద్దలు ఉన్నారు. నితిన్ భవన్ తొర్రూరులో వారి యొక్క 2 ఎకరాల స్థలాన్ని, ఒక పెద్ద భవనాన్ని ఇంత గొప్ప కార్యానికి ఇచ్చినటువంటి దాతలు మరి అశోక్ రెడ్డి గారు, వారు స్వర్గస్థులయ్యారు. వారి యొక్క కొడుకు నితిన్ గారు యాక్సిడెంట్లో పోయినప్పుడు వారి పేరు పైన ఈ వందే మాతరం ఫౌండేషన్ తొర్రూరులో జరపడానికి అవకాశం ఇచ్చారు. మరి వారిద్దరు లేనప్పటికీ వారి సతీమణి గీతమ్మ గారు ఈ కార్యక్రమానికి ఇప్పటికీ ఇంకా తన సహకారాన్ని అందిస్తూ మరి ఈ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. వారందరికీ నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అట్లాగే అక్షరవనం కల్వకుర్తిలో అక్కడ రీసెర్చ్ జరుగుతుంది విద్య పైన. అంటే విద్యా ప్రమాణాలు అంటే ఒకే మూస పద్ధతిలో కాకుండా ఇంకా మనం పిల్లలకు వాళ్ళ లోపల ఉన్న టాలెంట్, పొద్దున జయప్రకాష్ సార్ చెప్పారు ఎంత గొప్పగా. అంటే విద్య అనేది కేవలం ఏదో పాఠ్యాంశాల్లో ఉన్నటువంటిది కాదు, వాళ్ళ యొక్క మేధస్సుకు పదను పెట్టడం అనేది చాలా అవసరం అని వారు చెప్పారు. మరి ఆ దిశగా అక్షరవనంలో రీసెర్చ్ జరుగుతుంది. మరి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా వందే మాతరం ఫౌండేషన్ ద్వారా మనకి లభిస్తూ ఉన్నాయి. మరి నేను ఇక్కడ నిలబడి మీ ముందు మాట్లాడుతున్నాను. మరి మాకు వందే మాతరం ఫౌండేషన్కి ఏంటి సంబంధం? వందే మాతరం ఫౌండేషన్ ద్వారా లబ్ధి పొందిన వారికి జీతం వస్తుంది. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ద్వారా లబ్ధి పొందిన వారికి జీవితం వస్తుంది. మరి జీతం కోసం వాళ్ళు పనిచేస్తున్నారు, జీవితం కోసం మేము పనిచేస్తున్నాం. జీవితం అంటే మరి మన పర్యావరణం, మనం పీల్చుకునే స్వచ్ఛమైన గాలి, మనం తినే స్వచ్ఛమైన ఆహారం, మనం తాగే స్వచ్ఛమైన నీటి కోసం, మన భవిష్యత్ తరాల కోసం పర్యావరణం కార్యక్రమాలు మేము చేస్తున్నాం. మరి ఈ 2 సంస్థలు దాదాపుగా 15 సంవత్సరాల నుంచి నిర్విరామంగా కలిసి ఒకే సంస్థగా మా పనులు వాళ్ళు, వాళ్ళ పనులు మేము కలిసి చేస్తాం. మరి ఎవరం ఏది చేసినా కూడా మా యొక్క లక్ష్యం ఒకటే, మన అందరి లక్ష్యం ఒకటే, ఒక మంచి సమాజ నిర్మాణం జరగాలి.